ఇప్పుడే 'దిల్‌సుఖ్ నగర్‌లో ఉన్న మేఘా థియేటర్‌లో 'వీర ధీర సూర' సినిమా చూసొస్తున్నా. మార్నింగ్ 9 AM షోకి ఏఎంబీ వరకు ట్రావెల్ చేసి వెళ్ళా. షో క్యాన్సిల్ అయింది. అక్కడే ఒక 3 గంటలు కూర్చొని చూసా. అయినా స్టార్ట్ అవ్వలేదు. ఇంక మూసుకొని ఇంటికి వెళ్ళి ఈవినింగ్స్ షో స్టార్ట్ అయ్యాయని తెలియగానే ఎక్కువ దూరం ట్రావెల్ చేసే ఓపిక లేక పక్కనే ఉన్న థియేటర్‌కి వెళ్ళా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రేపు వచ్చే 'రాబిన్ హుడ్' అండ్ 'మ్యాడ్ స్క్వేర్' రివ్యూస్ అందరికంటే ముందు చూడాలిగా. అండ్ అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే అడిగేస్తున్నా. కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక క్రిమినల్ ఫ్యామిలీకి పోలీస్ ఆఫీసర్‌కి మధ్య జరిగిన యుద్ధంలో కాళీ విక్రమ్ ఎందుకు ఇరుక్కున్నాడు, ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. అసలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఇనీషియల్ పోర్షన్స్ ఒక 30 మినిట్స్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చాలా నేచురల్‌గా, ఇంటెన్స్ వేలో ఆ 30 మినిట్స్‌ని ప్రెజెంట్ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్‌లో కొన్ని మంచి థ్రిల్ మూమెంట్స్ ఉన్నాయి. అవి భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఎస్పెషల్లీ ల్యాండ్ మైన్‌తో ఒక సీన్ ఉంటుంది. అది చాలా బాగుండింది. తర్వాత సెకండ్ హాఫ్‌లో పోలీస్ స్టేషన్ సీన్ కొంచెం థ్రిల్లింగ్‌గా అనిపించింది. అలానే మంచి హై కూడా ఇచ్చింది. అలానే సెకండ్ హాఫ్‌లో లాంగ్ టేక్ సింగిల్ షాట్ ఎపిసోడ్ ఉంటదనమాట వితౌట్ ఎనీ కట్స్. ఆ ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ వెంటనే ఒక ఫైట్ ఎపిసోడ్ కూడా ఉంటది. దానితో పాటు క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్‌లో అందరూ విక్రమ్ మీద పడిపోయి ఫైట్ చేస్తుంటే చాలా నేచురల్‌గా అనిపించింది. తర్వాత సెకండ్ హాఫ్‌లో ఇంకొన్ని సీన్స్ కూడా నీట్‌గా థ్రిల్ చేస్తూ, డీసెంట్ హైస్ ఇస్తూ ఎంగేజ్ చేస్తాయి. ఈ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ అయిన పాయింట్‌కి అండ్ ఎండ్ అయ్యే పాయింట్‌కి ఒక లింక్ ఉంటది. ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్‌గా అనిపించింది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ బాగుండింది. మూవీ మోస్ట్‌లీ నైట్ టైమే జరుగుద్ది. సో లైటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. అండ్ అలానే తీసుకున్నారు కూడా. జీవి ప్రకాష్ గారి బీజీఎం అయితే ఎక్సలెంట్ ఉంది. సినిమా మొత్తం చాలా కన్సిస్టెంట్‌గా మెయింటైన్ అయింది బీజీఎం. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం. షార్ట్ ఫిల్మ్ కాదు గానీ, షార్ట్ ఫిల్మ్ లాంటిదనమాట. కింద కామెంట్స్‌లో లింక్ ఇస్తున్నాము. చూసి ఎలా ఉందో మీ రివ్యూ చెప్పండి. ఒక్కటే మాట చెప్తున్నా భయ్యా, క్లైమాక్స్‌కి మీ మైండ్ పోద్దంతే. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత నుండి ఇంటర్వెల్ వరకు సినిమా ఎటూ కదలకుండా అక్కడే అలా తిరుగుతా ఉంటది. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఇంతేనా అనే ఫీలింగ్ కలిగింది. సరే, సెటప్‌కి టైం తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని థ్రిల్స్ అండ్ హైస్‌ని ఇంక్లూడ్ చేయాల్సింది. బ్యాక్ స్టోరీ అంత గొప్పగా ఏమీ అనిపియలేదు. ఫస్ట్ హాఫ్‌లో హీరోకి చాలా బిల్డప్ ఇస్తారు. ఏదో చేసేసాడు, ఏదో పొడి చేశాడని. యెస్, తన పాస్ట్‌లో తను ఒక పని చేస్తాడు. కానీ ఇచ్చినంత బిల్డప్‌కి అది మ్యాచ్ అవ్వదు. సినిమా చాలా రేసీగా వెళ్ళిపోతూ ఉంటది. బట్ హీరోకి కానీ, తన ఫ్యామిలీకి కానీ ఏమైనా అయిపోద్దేమో అనే టెన్షన్ అయితే మనకి ఎక్కడ కలగదండి. సీన్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ టెన్షన్ అయితే కలగలేదు. ఇప్పుడు హీరో ఏం చేస్తాడు, అసలు ఏం జరగబోతుందనే ఎక్స్‌ట్రీమ్ క్యూరియాసిటీ అయితే బిల్డ్ కాలేదు. ఎవరికి ఏమైతే మనకేంట్లే అనే ఫీలింగే ఉండింది కానీ ఎమోషన్‌గా అయితే కనెక్ట్ అవ్వలేము. చాలా పోర్షన్స్‌లో ఎమోషనల్‌గా హై అవ్వడానికి స్కోప్ ఉండింది. బట్ ఎందుకో ఆ ఛాన్స్ తీసుకోలేదు. సినిమాలో ఇంకొక 4 హైస్ పడుంటేనా సినిమా చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించేది. క్యారెక్టర్స్‌కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఏముండవు. ఏదో క్యాజువల్‌గా ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ ఆర్ ఐడియాస్ అంత ఎక్సైటింగ్‌గా ఏమి అనిపించవు. అంటే ఉన్న మైండ్ గేమ్ సరిపోలేదు. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాల్సింది అనిపించింది. క్లైమాక్స్‌లో ఎండింగ్ ప్రాసెస్ కూడా ఇంతేనా, ఇంత సింపుల్‌గా కొట్టేసాడేంటి అనే ఫీలింగ్ అయితే కలిగింది. నిజానికి ఉన్న స్టోరీతో చాలానే మేనేజ్ చేశారు. బట్ మేనేజ్ చేస్తే సరిపోదు కదా. చూసే ఆడియన్స్ ఎవరైనా ఒక ఎక్సలెంట్ ఎండింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే విక్రమ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్‌గా ఉంది. తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చాలా విషయాల్ని కన్వే చేస్తాడు. దుష్ర విజయన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుండింది. క్లైమాక్స్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్‌జే సూర్య గారికి మంచి రోలే పడింది. కానీ యాస్ కంపేరింగ్ టు హిస్ రీసెంట్ ఫిల్మ్స్ ఇందులో కొంచెం స్కోప్ తక్కువే ఉంది. అండ్ సూరజ్ గారు ఆయనకున్న స్కోప్‌లో ఆయన బానే చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్ అండి. బానే ఉంది సినిమా. ఈజీగా అయితే ఒకసారి చూసేయొచ్చు. రేపు 'రాబిన్ హుడ్' అండ్ 'మ్యాడ్ స్క్వేర్' రివ్యూస్‌తో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.